ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో లోహిత్ క్రిస్టియన్ ఛానల్కు మీకు అందరికీ నా స్వాగతం అండి. ఈ వీడియోలో ఆదికాండంలోని ముఖ్యమైన విషయాలు చెప్తున్నాను. ఆదికాండం అనే దాంట్లో ఓన్లీ మనిషి చరిత్ర చెప్తున్నాను. మనిషి చరిత్రను చెప్తున్నాను, భూమి కాదు, మనిషి చరిత్ర మాత్రం చెప్తున్నాను. అంటే ఆదాము మొదలుకొని యోసేపు వరకు ఆదికాండం ఉంది. ఆదికాండం అనే పుస్తకంలో ఆదాము నుండి యోసేపు వరకు ఉంటుంది. అది ఆదాము నుండి యోసేపు వరకు ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది. ఆదికాండం అనే మొదటి పుస్తకంలో మనుషుల చరిత్ర ఎంత ఉంది, అంటే మనుషుల ఎన్ని సంవత్సరాల జీవించారు అని ఆదాము మొదలుకొని యోసేపు వరకు. రెండవది, ఆదాము పుట్టిన తర్వాత జలప్రలయము ఎన్ని సంవత్సరాలకు వచ్చింది. ఆదాము అనే మనిషిని పుట్టించిన తర్వాత దేవుడు వారి సంతానం పుట్టారు. ఆ సంతానం పుట్టిన తర్వాత దేవుడు భూమికి జలప్రలయం తీసుకొచ్చి అందరినీ చంపేశారు. అందరు ఎవరు లేకుండా అంటే మనుషులు 8 మంది మిగిలిపోయారు. 8 మంది తప్ప మిగిలిన అందరూ చనిపోయారు. అది మొదటి జలప్రలయం, అంటే మనుషులున్నాక వచ్చిన మొదటి జలప్రలయం. మనుషులు లేనప్పుడు జలప్రలయం చాలా వచ్చాయి భూమికి, కానీ మనిషి ఉన్నప్పుడు వచ్చిన మొదటి జలప్రలయం గురించి మనం ఇక్కడ చెప్తున్నాం. ఇంకోటి మూడవది, ఆదాము పుట్టిన ఎన్ని సంవత్సరాలకు మతాలు లేకుంటే దేవుళ్ళు మతాలు ప్రారంభమయ్యాయి అని చెప్తాం. అంటే మతాలు ప్రారంభమైనప్పుడే దేవుళ్ళు కూడా ప్రారంభమయ్యాడనమాట. అంటే భూమిని సృష్టించిన వాడు, ఆకాశం సృష్టించిన వాడు, మనిషిని పుట్టించిన వాడు కాకుండా కొత్త వారు వచ్చారన్నమాట. ఆదాము పుట్టిన తర్వాత, ఆదాము పుట్టించినప్పుడు ఒకటే దేవుడు ఉండేవాడు. ఆదాము మొక్కింది ఒక దేవుడిని, అంటే తనను పుట్టించిన దేవుడిని. తర్వాత కొన్నాళ్ళకు మతాలు ప్రారంభమయ్యాయి, అంటే అభిప్రాయాలు మారిపోయాయి. మతం అనగా అర్థం అభిప్రాయాలు మారిపోయాయి. అభిప్రాయం మారిపోయినప్పుడు దేవుడు కూడా మారిపోయాడు. అది ఎన్ని సంవత్సరాలు జరిగింది. ఆదాము పుట్టిన ఎన్ని సంవత్సరాలకు నాగరికత మొదలైంది. మొదటి మనిషి పుట్టిన తర్వాత, దేవుడు మొదటి మనిషి పుట్టిన తర్వాత నాగరికత అంటే పట్టణ జీవితం, గ్రామ జీవితం. ఆదాము పుట్టినప్పుడు గ్రామ జీవితం కానీ అటువంటిది ఏం లేదు. అని తర్వాత కొన్నాళ్ళకు ప్రారంభమైనమాట నాగరికత. అది ఎప్పుడు మొదలైందని ఈ 4 అంశాలు ఈ వీడియోలో మీకు వివరిస్తాను. పార్ట్ 2 కింద అయితే ఇంకా కొన్ని విషయాలు వివరిస్తాను. పార్ట్ 3లో కూడా ఇంకా కొన్ని విషయాలు మీకు వివరిస్తాను. పార్ట్ 3లో ఏంటంటే ఆదాము మొదలుకొని నేటి వరకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనేది స్పష్టంగా వివరాలు మీకు అందిస్తానండి. ఇప్పుడు మనం మొదలు పెడదాం. మొదటి అంశం మీద మనం ధ్యానం చేసుకుందాం. ఆదాము నుండి యోసేపు వరకు ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది. ఆదికాండము 5వ అధ్యాయం 3 నుంచి 3వ వచనం నుంచి 5వ అధ్యాయం 32 వచనాల వరకు. ఆదాము మొదలుకొని నోవహు వరకు ఒక చోట రాసి ఉన్నమాట. నోవహు వరకు ఏమని రాసింది ఒకటో కష్టం. 4 అంశాలు ఈ వీడియోలో చూస్తున్నాం, అంటే 4 బిట్లు. మొదటి బిట్టు, ఆదికాండంలో మనుషుల చరిత్ర ఎన్ని సంవత్సరాలు కలదు. అంటే ఆదాము నుండి యోసేపు వరకు, ఆదాము నుండి యోసేపు వరకు ఎన్ని సంవత్సరాల చరిత్ర ఆదికాండంలో ఉన్నది అని మనం చూస్తున్నాం. భూమి ముందే పుట్టింది, అది లక్షల సంవత్సరాల కోట్ల సంవత్సరాల ముందే ఉంది ఆ భూమి. కానీ పుట్టి మనం చూస్తుంది మనిషి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అనే విషయమే చూస్తున్నాం. 1వ రోజు 2వ రోజు అది మనం చూడట్లేదు. ఆదాము పుట్టిన నుంచి యోసేపు యోసేపు వరకు ఎన్ని సంవత్సరాల చరిత్ర ఆదికాండం గ్రంథంలో పుస్తకం ఉంది అనేది మాత్రం చూస్తున్నాం. అయితే అందులో 4 బిట్లుగా ఈ వీడియోలో చెప్తాను. ఒకటి, మొదటి బిట్టు ఆదాము నుండి యోసేపు వరకు ఎన్ని సంవత్సరాలు. రెండవ బిట్టు ఆదాము పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు జలప్రలయం వచ్చింది. మూడవ బిట్టు ఆదాము పుట్టిన ఎన్ని సంవత్సరాలకు మతాలు దేవుని పుట్టుకొచ్చారు. ఆదాము పుట్టిన ఎన్ని సంవత్సరాలకు నాగరికత అనేది ఈ 4 బిట్లుగా ఈ వీడియో ఉంటుంది. ఇందులో ఆదాము 30 సంవత్సరాలకు సేతును కన్నాడని చెప్తున్నాను. బైబిల్ ఆదాము అంట 30 సంవత్సరాలకు సేతును కన్నాడు. కానీ సేతును కనకముందు ఇంకా ఇద్దరిని కన్నాడు ఆయన. సేతును కనకముందు కూడా ఇద్దరిని కన్నాడు ఆదాము. ఒక ఆయన పేరు కయీను, ఇంకో ఆయన పేరు హేబేలు. కానీ వారి గురించి చెప్పబడలేదు. ఈ సేతు కన్నప్పుడే ఆదాము వయసు ఎంత అని చెప్పబడింది. సేతును ఆదాము కన్నప్పుడు ఆదాము వయసు ఎంత అంటే 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలకు సేతు అన్నట్టు పుట్టాడు. అంతకుముందు ఇంకా ఇద్దరు పుట్టారు, కానీ వాళ్ళు ఎప్పుడు ఏ టైం పుట్టారు అనేది, అంటే ఎన్ని సంవత్సరాలు పుట్టారు ఆదాము అనేది లేదు. సరే, తర్వాత ఈ సేతు ఏనోషును కన్నాడు 5 సంవత్సరాలకు. ఎన్ని సంవత్సరాలకు? 5 సంవత్సరాలకు
ఏనోసును కన్నాడు. ఈ ఏనోసు 90 సంవత్సరాల వయసులో కేయినాను కన్నాడు. కేయినాను కన్నాడు. ఈ కేయినాను 70 సంవత్సరాల వయసులో మహాదేవుడు కన్నాడు అని చెప్పుకోబడుతున్నాడు. అంటే ఈ ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ అధ్యాయం 32వ వచనంలో ఈ మొత్తం ఎవరు ఎన్ని సంవత్సరాలు కన్నారు అనే ఉంటాయి. లేకపోతే ఎన్ని సంవత్సరాలకు ఎవరు పుట్టారు, వాళ్ళ తండ్రి వయసు యొక్క సంవత్సరానికి ఈయన ఇప్పుడు పుట్టాడు. ఆదాము యొక్క వయసు 130కి సేతు అంటేనే పుట్టాడు. సేతు అంటే 105 సంవత్సరాల వయసుకు ఏనోసు అంటేనే పుట్టాడు. ఏనోసు అంటే 90 సంవత్సరాల వయసుకు చేరినప్పుడు కేయినాను అంటేనే పుట్టాడు. ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఇలా కేయినాను మహలేలు అన్నాడు, మహలేలు ఇంకా ఇతరులు అన్నాడు. అట్లా నోవాహు వరకు 150 సంవత్సరాలు 150 సంవత్సరాలు అయిందన్నమాట. ఆదాము పుట్టిన నుంచి నోవాహు వరకు అంటే 150 సంవత్సరంలో నోవాహు జన్మించాడు. నోవాహు అయినా 150 సంవత్సరాలు అంటే ఆదాము నుంచి వస్తుంది, ఇటు నుంచి కాదు, ఈస్ట్ నుంచి కాదు, అటు నుంచి ఇటు వస్తున్నాం. మనం ప్రస్తుతం అటు నుంచి ఇటు వస్తున్నాం. 150 సంవత్సరంలో నోవాహు పుట్టాను అని బైబిల్ చెప్తున్నాడు. బైబిల్ పరిశీలిస్తే నోవాహు అంటే ఎప్పుడు ఉన్నాడు? ఆదాము తర్వాత 150 సంవత్సరాలకి ఉన్నాడు. ఆదాము నుండి నోవాహు వరకు పుట్టిన వరకు అప్పటి వరకు 156 సంవత్సరాలు ఉన్నాం. ఆదాము నుండి నోవాహు, ఆదాము పుట్టిన తర్వాత నోవాహు వరకు, నోవాహు పుట్టిన వరకు 150 సంవత్సరాలు విన్నాం అన్నమాట. అలాగనే నోవాహు పుట్టినప్పటి నుండి యోసేపు చనిపోయే వరకు 1257 సంవత్సరాలు వస్తుంది అన్నమాట. మనం ఈ ఆదికాండం 11వ అధ్యాయం 10వ వచనం నుంచి 5వ వచనం వరకు, తర్వాత 20వ అధ్యాయం 26 వచనాలు, 47వ అధ్యాయం 28 వచనాలు మనం చదివితే వారి వయసులు ఉంటాయన్నమాట. అక్కడ ఎవరెవరు ఎలా పుట్టారు, ఎప్పుడు చనిపోయారు అనేది ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే నోవాహు నుండి యోసేపు వరకు, అంటే యోసేపు చనిపోయే వరకు, మొత్తం యోసేపు చనిపోవడంతో ఆదికాండం ముగుస్తుంది అన్నమాట. ఆదికాండంలో ఆదాము పుట్టడంతో యోసేపు చనిపోవడంతో ఆదికాండం ముగిసిపోతుంది. అంటే నోవాహు నుండి యోసేపు వరకు 1257 సంవత్సరాలు అవుతుంది. ఈ విషయాలు మనము ఆదికాండం 11వ అధ్యాయం 10వ వచనం నుంచి 5 వరకు, అంటే మొత్తం ఎందుకు చెప్పామంటే ఆదాము నుండి నోవాహు వరకు ఒక అధ్యాయంలో ఉంది, మరియు నోవాహు నుండి అబ్రహాం వరకు ఇక్కడ ఉంటాం, ఈ అధ్యాయం ఉంటామన్నమాట. ఆదాము నుండి నోవాహు నుండి అబ్రహాం వరకు ఇక్కడ ఉంటుంది. తర్వాత ఇది ఇస్సాకు, ఇది యాకోబు, అలా ఆ వచనాల్లో డివైడ్ చేయబడి ఉంది. అందుకని మొత్తం స్పష్టంగా చెప్పలేకపోయాను మీకు, చాలా సమయం అవుతుందని చెప్పి ఉద్దేశంతో అది మీకు కొంచెం అది చేశాను. నోవాహు వరకు 156 సంవత్సరాలు, యోసేపు వరకు 1250. అంటే మొత్తం ఆదికాండంలో ఉన్న చరిత్ర ఏంటంటే 2313 సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. 2313 సంవత్సరాలు ఆదికాండంలో మనుషుల చరిత్ర ఉంది. పుట్టి కేవలం ఒక అధ్యాయంలోనే, అంటే ఒక గ్రంథంలోనే, ఆదికాండం ఒక గ్రంథంలోనే 2313 సంవత్సరాల చరిత్ర కలదు. ఇది బైబిల్ అంత స్పష్టంగా చెప్తుంది. బైబిల్ నిజమైన గ్రంథం, సత్యమైన గ్రంథం. ఇతర మత గ్రంథాల్లో ఇటువంటిది ఏమి ఉండదు అన్నమాట. ఇతర మత గ్రంథాల్లో ఎవరెప్పుడు పుట్టారు, ఎవరు పుట్టారు అనేది ఇటువంటి ఏమి ఉండదు. ఇది బైబిల్ సత్యమైన గ్రంథం, నమ్మదగిన గ్రంథం, చరిత్రకు నిలవదగిన గ్రంథం. బైబిల్ చరిత్రకు నిలవదగిన గ్రంథం. ఇప్పుడు రెండో విషయం మనం చూద్దాం. ఆదాము పుట్టిన ఎన్ని సంవత్సరాలకు జలప్రలయం వచ్చింది? భూమి అయితే నీళ్ళ నుండి బయటకు వచ్చిన బైబిల్ చెప్తుంది. అంటే మొట్టమొదటి భూమి నీళ్ళలో ఉండే, మొత్తం అసలు ఏమి లేకుండా అప్పుడు నీళ్ళ నుంచి బయటకు వచ్చింది. తర్వాత మనుషులు పుట్టిన తర్వాత, ఆదాము సంతానం పుట్టిన తర్వాత మళ్ళా భూమి జలప్రలయం వచ్చింది. అంటే మనుషులు తప్పులు చేసి, పాపం చేసి, దేవుడు అనుకున్న ప్రణాళిక నెరవేరిన సమయం వచ్చిందనమాట. దేవుని యొక్క ఉద్దేశం ఆయన కుమారుడు భూమి పుట్టాలి, పుట్టి మానవుల పాపానికి పరిహారం చెల్లించాలి. కానీ అసలు ఆయన పుట్టడానికి అవకాశం లేని పరిస్థితి వచ్చిందన్నమాట. ఆయన పరిశుద్ధుడు కదా, పరిశుద్ధంగా ఉన్న వాళ్ళకే పుట్టాలి. ఆయన పుట్టడానికంటూ పరిశుద్ధులు కావాలి. కానీ అప్పటికి ఎవరు కూడా లేరు. కానీ ఆయన అనుకున్నంత లోకం కూడా పుట్టలేమాట. అప్పటికి
నోహు కాలం వరకు దేవునికి అంతమంది జనాభా పుట్టలేదు. దేవునికి ఒక టార్గెట్ ఉంది, అంతమంది పుట్టిన తర్వాత భూమిని అంతం చేస్తాడు. మొత్తానికి అయితే ఇప్పుడు ప్రస్తుతం భూమి అగ్ని గంధకాల కోసం ఏమై ఉందంటే నిలిచి ఉందని బైబిల్ చెప్తున్నాడు. పేతురు చెప్తుంది. ఒకప్పుడు దేవుడు నీళ్ళలో ముంచేశాడు, కానీ ఇప్పుడు అగ్ని గంధకాల కోసం దేవుడు భద్రపరిచాడంట. అయితే భూమి మీద యేసుక్రీస్తు పుట్టాలంటే తగిన సమయంలో పుట్టాలి. కానీ ఆ సమయం యేసుక్రీస్తు పుట్టే సమయం రాకముందే భూమి మనుషులతో మొత్తం చెడిపోయిందంట. దేవుని సన్నిధిలో వారి అంతం వచ్చేసింది. కనుక వారిని చంపేయాలి. కానీ ఆయన ప్రణాళిక నెరవేరాలి కదా. ఇప్పుడు బైబిల్ చెప్తుంది నోహు అంటే ఆయన ఆ దినంలో నీతిమంతుడు ఉన్నాడని బైబిల్ చెప్తున్నమాట. వాళ్ళు చనిపోతే పరలోకంకి వెళ్ళే ఛాన్స్ ఉంది, మిగిలిన వాళ్ళు చనిపోతే పరలోకం వెళ్ళే ఛాన్స్ లేదు, నరకానికి వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకుందాం. కానీ దేవుడు అనుకున్నంత మంది కావాలంటే అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? ఆ చెడ్డవారి మూలంగా బైబిల్ చెప్తుంది, చెడ్డవారి మూలంగా ఈ మంచి వాళ్ళు కూడా చెడిపోయి దేవుని ప్రణాళిక నెరవేరిన సమయం అన్నమాట అది. అందుకని దేవుడు ఆ కాలంలో ఉన్న జనాలను అందరినీ చంపేయాలనుకున్న అతను అంతవరకు వర్షం పడలేదు భూమి మీద, వర్షం పడలేదు. అప్పుడు వర్షం పడడానికి ఏర్పాటు చేశాడు దేవుడు అనమాట. ఆ వర్షం మూలంగా అందరినీ చంపేయాలనుకున్నాడు. అందుకని నోవహు కాలంలో జల ప్రళయాన్ని తీసుకొచ్చాడు దేవుడు. అయితే అంతకుముందు భూమి నిండా నీళ్లు ఉండేవి, అంటే భూమి కనబడకుండా ఉండేది. కొన్ని నీళ్ళు దేవుడు పైకి పంపించాడు అన్నమాట. బైబిల్ చెప్తుంది కొన్ని నీళ్లను పైకి పంపించాడు. పైకి పంపించిన నీళ్ళను మళ్ళీ భూమికి దేవుడు తీసుకొచ్చాడు అన్నమాట. దాన్నే జల ప్రళయం అంటారు. భూమి నిండిపోయి దాని మీద 15 మూరల నీళ్ళు ఎత్తు నిలిచాయని బైబిల్ చెప్తున్నాడు. 15 మూరల ఎత్తు అంటే భూమి మీద ఏదైనా చిట్ట చివరి ఉన్నది అంటే అంత ఎత్తు, దాని మీద 15 మూరలంత ఎత్తు నీళ్ళు నిలిచి అంత జలప్రలయం వచ్చేలా చేశాడు దేవుడు. అది ఎప్పుడు వచ్చింది అంటే ఆదాం పుట్టిన తర్వాత. నేను ఇక్కడ నుంచి లెక్క పెడతాను తర్వాత. ఇప్పుడు మొదట అయితే మనం లెక్క పెడుతున్నానంటే ఆదాం పుట్టినప్పటి నుండి ఏమేమి జరిగాయని చూస్తున్నాడు. ఆదాం పుట్టినప్పటి నుండి ఏమేమి జరిగాయి ఇటువైపు అని దాన్ని లెక్క పెడుతున్నాం. ప్రస్తుతం యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఏమేమి జరిగినాయి కూడా మనం తర్వాత లెక్క పెడదాం. యేసుక్రీస్తు పుట్టక ముందు ఏమేమి జరిగినాయి, యేసుక్రీస్తు పుట్టక ముందు జలప్రలయం ఎప్పుడు వచ్చిందో చెప్తాను మీకు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు జలప్రలయం వచ్చిందంటే మనం ఇంతకుముందు చూసాం. నోహు పుట్టుక 1050 జరిగింది. నోహు పుట్టుక ఎప్పుడు జరిగింది? 1050 సంవత్సరాలు జరిగింది. అటు తర్వాత అతను పుట్టిన తర్వాత ఇక్కడ ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తాము. ఏమని చూస్తామంటే నోహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధ జలములు ఊటననియు ఆ దినమందు విడబడెను, ఆకాశపు తూములు విప్పుబడెను అని రాసి ఉంది ఇక్కడ. అంటే నోహు పుట్టుక ఎక్కడ జరిగింది? 1056లో జరిగింది. ఆదాం పుట్టిన తర్వాత 1056లో నోహు పుట్టుక జరిగింది. ఇక్కడ జలప్రలయం వచ్చిందన్నమాట. అంటే మొత్తం ఎంత? 1659 సంవత్సరంలో జలప్రలయం వచ్చింది. జలప్రలయం ఎంత వచ్చింది? మొత్తం భూమి మొత్తం నిండిపోయి దాదాపు 15 మూరల ఎత్తు నీళ్లు నిలిచాయని బైబిల్ చెప్తాం. ఆదాం నుంచి నోవహు వరకు మనం చూస్తున్నాం. నోవహు కాలంలో జలప్రలయం వచ్చిందని బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు. 1659 సంవత్సరంలో ఖచ్చితంగా ఇంకా ఒక సంవత్సరం అటు ఇటేమి లేదు, అప్పుడు జలప్రలయం వచ్చింది మొదటిసారి. అనగా మనుషులు ఉన్నప్పుడు మొదటిసారి వచ్చిన జలప్రలయం. తర్వాత మళ్ళీ ఏం రాలేదు. తర్వాత సునామీలు వచ్చి అక్కడ చిన్న చిన్నగా దేశాలు ముంచుతున్నాయి తప్ప భూమి అంతా నీకైతే మళ్ళీ జలప్రలయం రాలేదు. మూడో అంశం చూస్తున్నాం. ఆదికాండంలో ముఖ్యమైన విషయాల్లో మూడవ విషయం, ఆదాం పుట్టిన ఎన్ని సంవత్సరాలకు మతాలు దేవుళ్ళు పుట్టుకొచ్చారని విన్నాం. ఇద్దరు మనం చూసాము. రెండవ అంశంలో జలప్రలయం ఎప్పుడు వచ్చింది అంటే 1658 సంవత్సరంలో జలప్రలయం వచ్చిందని మనం విన్నాం. జలప్రలయంలో ఓడలో నోహు భార్య, నోహు ముగ్గురు కొడుకులు కోడళ్ళు ఓడలో చేరారు. వారి పేరే షేము, హాము, యాపేరు. ఇక్కడ మనము ఆదికాండం 10వ అధ్యాయం 6వ వచనం నుంచి చూస్తుంటే హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూలు, కానాను అనువారు. అంటే హాము అనేటైన చరిత్ర ఇక్కడ మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. నోహు కుమారుడు హాము ఓడ నుంచి బయటపడ్డాడు. అతను హాముకు కూషు అనేటైనా పుట్టాడండి. ఎవరు పుట్టారు? కూషు. ఇక్కడ 7వ వచనంలో
కూషు కుమారులు షీబా, హవీల, సప్త, రాయామ, సప్తాక అనువారు. రాయామ కుమారులు షేబా, దాదాన్ అనువారు. ఇక్కడ చూస్తున్నాం కూషు నిమ్రోదును కనెను. హాము కొడుకు కూషు నిమ్రోదును కనెనంట. అంటే దాదాపు 100 సంవత్సరాలు అనుకోవాలి. భూమి మీద పరాక్రమశాలి ఎదుటకు ఆరంభించను. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడని నిమ్రోదు అనే దేవోక్తి కలదు. షినారు దేశంలోని బాబేలు, ఎరేకు, అక్కదు, కల్నేను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు అని ఇక్కడ రాయబడినాడు. అంటే జలపల్యం తర్వాత దాదాపు 100 నుంచి 200 సంవత్సరాల లోపలనే దేశాలు గుర్తుకొచ్చాయని చెప్తుంది. 100 నుంచి 200 సంవత్సరాల లోపల దేశాలంటే అప్పటికే కొంచెం వారు వేరువేరుగా ఉన్నారు అని అర్థం అన్నమాట. అంటే ఒక్కొక్క గూడెం లాగా. అప్పుడు గూడెంలో దేశాలు అనుకునేవారు. చిన్న చిన్న గూడాలు, చిన్న చిన్న పల్లెటూరులాగా అటువంటివి ఏర్పడ్డాయని చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తుందంటే సీనార్ దేశంలోని బాబేలు, అరేకు, అక్కదు, కల్యాణ పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. అంటే దాదాపు 200 సంవత్సరాల లోపలనే వాళ్ళకు ఏమైందంట, పట్టణాలకు మారిపోయారు. అంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నిమ్రోదు పరాక్రమశాలి ఉండకు మొదలు పెట్టాను అంటే తాను నేను దేవుడు అని చెప్పుకున్నాడంట. నిమ్రోదు అంటే నేను చెప్పుకున్నాడా తాను దేవుడు అని చెప్పుకుంటూ తాను ఒక సూర్యునిగా ప్రజలతో మొక్కించుకుంటూ ఉన్నాడంట. అది అసలు కథ. అంటే దాదాపు జలప్రలయం తర్వాత 200 సంవత్సరాల లోపలనే దేవుళ్ళు గుర్తుకొచ్చారు, మతాలు గుర్తుకొచ్చారని తెలుసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలు? 200 సంవత్సరాలు అన్నమాట, అంతే. అంటే 1800 to 1850 మధ్య మతాలు దేవుళ్ళు ఏర్పడ్డారు అన్నమాట. 1800 నుంచి 1850 మధ్యలో మతాలు దేవుళ్ళు ఏర్పడ్డారు. ఎందుకు ఏర్పడ్డారు అంటే ఎవడికి చెప్పేటోడు లేడు, అడిగేటోడు లేడు అన్నమాట. చెప్తే ఆల్రెడీ పాము ఉన్నాడు ఆ టైంలో. ఆ టైంలో నోహ కూడా ఉన్నాడు. అని ఎవరు చెప్పినా వినేటోడు లేడు అన్నమాట. అరే మన బాబు దేవుడు మనుషులు అట్లా చంపేశాడు ఇంతకుముందు, వినకపోతే అని చెప్పినా వినేటోడు లేడు. ఈ నిమ్రోద్ అనేటాడు ఒక దేవునిగా పూజింపబడుతూ వచ్చాడని మనం పురాతన పండితులు చెప్తున్నారు అన్నమాట. అయితే ఇక్కడ 11వ అధ్యాయంలో చూస్తే వారు తూర్పున ప్రయాణమై 11వ అధ్యాయం 2వ వచనం నుంచి 1వ వచనం భూమి మీద ఒక్క భాష ఒక్క పలుకు నుండిను వారు తూర్పున ప్రయాణమై పోచుండగా సీనారు దేశం అన్న ఒక మైదానం కనపడింది. అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగా కాల్చుతాం రండి ఒకరితో ఒకరు మాట్లాడుకున్నది. రాళ్లకు ప్రతి ఇటుకలను అడుసులకు ప్రతిగిన మట్టి గిరిన వారికి ఉండేను అని చెప్తున్నాడు బైబిల్. అంటే వీరు ఒక్కటయ్యారట, అందరు ఏకమతం కిందకి వచ్చేసారు. ఊళ్ళుగా దేశ ఉండే ఇక్కడ మనం ఇంకా మనం ఇక్కడ పేజీలో చదువుకున్నాం ఏంటంటే 10వ వచనం సీనారు దేశంలోని బాబేలు, ఎరేదు, అక్కదు అని కల్యాణ పట్టణం అతని రాజ్యంకు మొదలు. ఎవరి రాజ్యంకు? నిమ్రోదు రాజ్యంకు మొదలంట. నిమ్రోదు రాజుగా మారిపోయాడు, అంటే దేవుడుగా మారిపోయాడు అన్నమాట. ఇక్కడ పుట్టుకొచ్చాడు ఎవరు? హాము కుమారుడు, కూషు కుమారుడు నిమ్రోదు దేవుడిగా చలమని అయ్యాడు. అంటే ఇక్కడ పుట్టించిన దేవుడిని ఇతను వదిలిపెట్టాడు. ఇక్కడే మతాలు మొదలయ్యాయి. అంటే ఎప్పుడు 1656లో మనం చూసాం. 1656లో జలపలం వచ్చింది. తర్వాత 1800 నుంచి 1850 మధ్యలో అంటే దాదాపు 2 సంవత్సరాల లోపలనే ఏమైపోయింది, మతాలుగా దేవుడు ఏర్పడారు అన్నమాట. ఇలా పుట్టించిన దేవుడిని తుణీకరించి. అంతకుముందు జలపలం మూలంగా దేవుడు ఎంత చెప్పినా మనిషి మారని స్వభావం. అందుకే నోవహు కాలంలో చెప్పబడే మాట ఏంటంటే మనుషుల స్వభావం స్వాభావికంగా చెడ్డది. మనుషులు తమ హృదయాలను ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని చెప్పబడ్డది. అంటే ఆదాం పుట్టిన తర్వాత జలపలం తర్వాత నిమ్రోద్ అనేవాడు మొదటి దేవుడుగా జనులకు తను పరిచయం చేస్తున్నాడు. వాని రాజ్యాలు అని ఇక్కడ 10వ వచనంలో మనం చూస్తున్నాము. ఆదికాండం 10వ వచనంలో మనం చూస్తున్నాం. సీనారు దేశంలోని బాబేలు, ఎరేకు, అక్కదు, కల్యాణ పట్టణం అతని రాజ్యంకు మొదలు. అంటే దాదాపు 200 సంవత్సరాల్లోనే జనాభా పెరిగిపోయారు. అంటే 3 కుటుంబాల జనాభా చాలా పెరిగిపోయారు. ప్రస్తుతం మనం దేశం మా ప్రాంతంలో అయితే ఒక్కొక్క ఏరియాను ఒక్కొక్క దేశంగా పిలుస్తారన్నమాట. ఆ దేశం అలుగు దేశం ప్రస్తుతం మన భారతదేశం, కానీ మన ప్రాంతంలోనే వీళ్ళది తూర్పు దేశం అని, అలాగే పడమటి దేశం అని, ఉత్తర దేశం అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. దేశం ఒకటే కానీ ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క దేశం. అట్లనే ఇతని కాలంలో అంటే నిమ్రోదు కాలంలోనే
దేశాలుగా పిలువబడ్డాయి. అయితే అతను దేవుడు ఉండడం మొదలుపెట్టాడు. అప్పుడే మతాలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలోనే హిందూ మతం కూడా పుట్టుకొచ్చింది. ఇంతకుముందు మతాలు లేవు, కానీ ఈ నిమ్రోదు కాలంలో మతాలు పుట్టుకొచ్చినట్టుగా, అనగా దాదాపు ఈ ఆదాం పుట్టిన తర్వాత 1800 నుంచి 1850 మధ్యలో మతాలు పుట్టుకొచ్చినట్టుగా మనం తెలుసుకోవచ్చు. 4వ విషయం చూస్తున్నాం. ఆదాం పుట్టిన ఎన్ని సంవత్సరాలకు నాగరికత పుట్టి ఉండవచ్చు? బైబిల్ ఏం చెప్తుంది? ఆదాం పుట్టిన ఎన్ని సంవత్సరాలకు నాగరికత పుట్టి ఉండవచ్చు? 3వ అంశంలో మనం చూసుకున్నాము. 3వ అంశంలో నిమ్రోద్ అనే ఒక వ్యక్తి ఉండేనని మనం చూసుకున్నాం. నిమ్రోద్ అనే వ్యక్తి క్రీస్తు పూర్వం కాదు, అది ఆదాం పుట్టిన తర్వాత 1850 సంవత్సరాల మధ్య ఉండేవాడని ఇంతకుముందు 3వ అంశంలో మనం 3వ విషయంలో ఉన్నాం. ఇతని గురించి ఆదికాండం 10వ అధ్యాయం 10వ వచనం చూస్తున్నాం. సీనారు దేశంలోని బాబేలు, ఎరేకు, అక్కదు, కళ్యాణ పట్టణంలో అతని రాజ్యంకు మొదలని అంటే ఇక్కడ పట్టణాలను అంటున్నమాట. అంటే ఎంత? ఆదాం పుట్టిన తర్వాత 1850 సంవత్సరాలు, అంటే దాదాపు జలకలం తర్వాత 200 సంవత్సరాలు పట్టినాయి. ఎంత? 200 కాకముందే పట్టణాలు మొదలని చెప్తుంది బైబిల్. పట్టణాలు కట్టుకున్నారు అంటే పట్టణాలు కట్టడమే నాగరికత అంటారు అన్నమాట. పట్టణాలు కట్టడమే నాగరికత అంటే దాదాపు జలకలం గడిచిన దాదాపు 200 సంవత్సరాలు పట్టినాయి. నాగరికత మొదలైంది అని అనుకోవడం ఎంతవరకు సమంజసం? అంటే నాగరికత ఇప్పుడు లేదు, జలకలం కంటే ముందు కూడా నాగరికత ఉంది అని అర్థం చేసుకోవాలి. కానీ ఆ నాగరికత ఓవర్ అయినందువలన దేవుడు ప్రజలను జలకలను ముంచి చంపేసి అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఇప్పటి నుండి 600 సంవత్సరాల ముందు హరప్ప నాగరికత అని ఒకటి ఉండేదన్నమాట. సింధు నాగరికత అనేది ఉండేదన్నమాట. హరప్ప నాగరికత అని, సింధు నాగరికత అనేది ఉండే. అంటే దాదాపు ఇప్పటికి 300-500 సంవత్సరాల క్రితం సింధు నాగరికత అని, క్రీస్తు పూర్వం 400 సంవత్సరాలప్పుడేమో హరప్ప మొజందారో నాగరికత అనేది ఉండేదని చెప్పబడుతుంది. అంటే ఎప్పుడు 6000 సంవత్సరాలు, ఇప్పటి నుంచి 500 సంవత్సరాల ముందు 6000 సంవత్సరాలప్పుడు నాగరికతలు ఉండేవి అని చెప్తుంది. ఇది మన దేశ చరిత్ర. మన దేశంలోని కొన్ని చోట్ల తవ్వకాలు జరిపినప్పుడు సింధు నాగరికత బయటపడిందన్నమాట. సింధు నాగరికత 5500 సంవత్సరాల క్రితం ఉండేదని చెప్పబడుతుంది. అంటే ఈ జలపలంక ముందు, నిమ్రోద్ కంటే ముందే నాగరికత ఉన్నది ఎట్లా చెప్పవచ్చు అంటే దాదాపు వీళ్ళు 200 సంవత్సరాలు పట్టణాలు కట్టుకున్నారని చెప్పబడుతుంది. పట్టణాలు కట్టుకోవడం అంటే అంతకుముందు నోహు కాలంలోనే, నోహు కంటే ముందు నాగరికత ఉంది అని తెలుసుకోవాలి. అయితే దానికి మనకు స్పష్టంగా బైబిల్లో రాసి లేదు, అది అటువంటి ఆధారాలు అయితే ఏమీ లేదు. కానీ ఈ వచనాలు ఇక్కడ ఆదికాండం 10వ అధ్యాయం 10వ వచనం చూస్తే సీనారు దేశంలోని బాబేలు, ఎరేకు, అక్కదు, కళ్యాణ పట్టణములు అతని రాజ్యమునకు మొదలు పట్టణములు అని రాయి ఉన్నాడు. ఇక్కడ అంటే పట్టణవాసిగా జీవిస్తూ ఉన్నాడు. అంటే పట్టణవాసిగా జీవిస్తున్నాడంటే అర్థం ఏంది? మనం 11వ అధ్యాయం చూద్దాం. ఇంతకు చూసాము, మరి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏం రాసిందంటే 11వ వచనం, మనం ఎటుకలు చేసి బాగో కాల్చుతాం రండి ఒకరితో ఒకరు మాట్లాడుకునేది ఏం ఉంది ఇక్కడ. అంటే 200 సంవత్సరాల టెక్నాలజీ కొత్త కనుక్కోలేదు వారు. అంతకుముందే టెక్నాలజీ ఉంది అన్నమాట వాళ్ళ దగ్గర. ఏది ఇటుకలు వాడడము ఎప్పుడు అంటే నోవాహు కంటే ముందే ఇటుకలు వాడే పద్ధతి ఉంది. అది నోవాహు పిల్లలైన ఆహాము ద్వారా వాళ్ళు నేర్చుకున్నారన్నమాట. అందుకనే వాళ్ళు ఏం చేశారు, మనం ఒక పెద్ద పట్టణం కట్టుకున్నాం, ఒక పెద్ద గోపురం కట్టుకుందాం అనుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఏం చూస్తాం మనం భూమి మీద 4వ వచనంలో, ఆదికాండం 11:4వ వచనంలో మనం భూమి మీద చెదిరిపోకుండా ఒక పట్టణం ఆకాశం నుండి శిఖరం గల ఒక గోపురం కట్టుకొని పేరు సంపాదించుకున్నాం రండి అని మాట్లాడుకునగా అని ఉందన్నమాట ఇక్కడ. అంటే వాళ్ళు ఆకాశం నుండి ఒక గోపురం శిఖరాన్ని కట్టుకుందాం ఎట్లా ఇటుకలతోటి అన్నమాట. అంటే దాదాపు 200 సంవత్సరాలనే వాళ్ళు తెలుసుకున్నారా ఇటుకలు కట్టడం కాదు. జలకలం ముందే నాగరికత ఉంది. అయితే ప్రస్తుతం సింధు నాగరికత తవ్వకాలు ఎందుకు వచ్చిందంటే ఏదో జలకలం వచ్చి ఆ సింధు నాగరికత నీలమట్టం అయిపోయిందా. అంటే ఆ జలకలం ఏదో కాదు, మనం ఇంతకుముందు చూసిన నోవాహు జలకలమే అని అనుకోవాలి. నోవాహు జలకలం కంటే ముందు, నోవాహు కంటే ముందు నాగరికత ఉండింది, కానీ అది చరిత్ర ఆధారంలో ఉన్నది.
బైబిల్లో కూడా మనం చూస్తున్నాం ఈ 1800 నుంచి 1850 సంవత్సరాల మధ్యనే వచ్చిందంటే అర్థం ఏంటంటే అంతకుముందు నాగరికత ఉంది. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ బయటపడుతుంది అన్నమాట. ఇక్కడ నిమ్రోదు కాలంలో మనకు బయటపడింది అర్థం చేసుకోవాలి. అంటే నాగరికత మొదట ఉంది, తర్వాత దాదాపు 200 సంవత్సరాల నాగరికత మనం ఇక్కడ చూస్తున్నాం. నిమ్రోద్ అనేవాడు ఎవరు? హాము యొక్క మనమడు. నిమ్రోద్ అంటే ఎవరు? నోహ కుమారుడైన హాము కొడుకు అంటే హాము యొక్క మన్మని కాలంలో వచ్చింది. అంటే దాదాపు 200 సంవత్సరాల పడినే మనకి ఇక్కడ ఏం చూస్తున్నాం? నాగరికత ఉన్నది అని చూస్తున్నాము. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అయితే సింధు నాగరికత ప్రస్తుతం తవ్వకాలు ఎందుకు వచ్చింది? అది నీలమట్టం ఎందుకు అయిందంటే నోహ జలప్రలయం ఉన్నది ఏమైంది? నీలమట్టమై ఉంది అని తెలుసుకోవాలి. తర్వాత ఏ పద్ధతిలోనో సింధు నాగరికతలో ఉన్న ఆ ప్రాంతం మునిపోవడానికి పద్ధతి అయితే లేకుండింది, అంతకుముందే ఉండింది. ప్రియ సోదరులారా, ఆది కాండంలో కొన్ని విషయాలు 4 విషయాలు మీరు చూశారు. ఇంకా 4 విషయాలు ఉన్నాయి. అవి వచ్చే వీడియోలో మీకు వివరిస్తాను. దీని ద్వారా మీరు దేవుని విశ్వాసంలో బుద్ధి కావాలనే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడం జరిగింది. లోతైన విషయాలు తెలుసుకుంటారని, దేవునిలో స్థిర విశ్వాసం కలిగి దేవునికి దగ్గరగా దేవునికి సమీపంగా జీవిస్తానే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. దేవుడు ఈ కొద్ది మాటలను మన వీడియోలో దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.